నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. మన దేహాన్ని మన మనసుని ప్రశాంతంగా ఉంచటంలో కీలక పాత్ర పోషించే ప్రక్రియే ధ్యానం. ధ్యానం ఎక్కడుంది? మన శ్వాసలోనే ఉంది. మన శ్వాసలోనే ఆ ప్రశాంతతని వెతుక్కోటానికి ఏర్పాటు చేసిన ఒక గొప్ప వేదిక కర్తాల్ మహాపిరమిడ్. 4 వసంతాల వేడుకలు సెలబ్రేట్ చేసుకోబోతోంది పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం. అసలు ఏంటి వేడుకలు? ప్రతిసారి అంగరంగ వైభవంగా ఏటికేడు ఇంకా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు అక్కడున్న జనాలు. అందులో అంత ప్రశాంతత ఏం కనిపిస్తోంది? ఎందుకు అంతమంది ఫాలోవర్స్ పెరుగుతూ ఉన్నారు? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఈ నెల జరగబోతున్న ఒక గొప్ప ఈవెంట్‌కి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు విజయ్ భాస్కర్ రెడ్డి, చైర్మన్ అండ్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్, అలాగే అశోక బిల్డర్స్ అధినేత. సార్ నమస్తే. వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. నేను ఇందాక చెప్పినట్లు ధ్యానం అంటే ఎక్కడో లేదు, మనం తీసుకునే శ్వాసలోనే ధ్యానం ఉంటుంది అని చెప్పి చాలా గొప్ప మెసేజ్. చాలా మందికి ఆయన ఉన్నప్పుడు ఆ విలువ తెలియలేదు. పత్రిజీ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇయర్ బై ఇయర్ చాలా మంది ఫాలో అవుతున్న వాళ్ళు, ఒక్కసారి ధ్యానం చేస్తే పోలా ఏమొస్తుందో చూద్దామని ట్రై చేసిన వాళ్ళు, దానికి అడిక్ట్ అయిపోతున్న వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం? పేరు కూడా చాలా గొప్పగా కనిపిస్తోంది. ఈ పేరు పెట్టడానికి కారణం ఏంటి? ఈ వేడుకలకి సంబంధించి మీ మాటల్లో. మేడం, యాక్చువల్లీ ధ్యానం అనేది మనం ఎవరం కనిపెట్టింది కాదు. కృష్ణ భగవానుడు 5200 సంవత్సరాల కింద అర్జునునికి బోధించాడు ధ్యానం. అది అందరికీ తెలిసిన విషయం. తర్వాత రోజుల్లో బుద్ధుడు మొత్తం ప్రపంచం అంతా తిరిగి ధ్యాన ప్రచారం చేశారు. తర్వాత ఎంతోమంది గురువులు ధ్యానం గురించి చెప్తూనే వస్తున్నారు. అంటే 5000 సంవత్సరాల కింది నుంచి ఉన్న ధ్యానం, మనం మరచిపోయిన ధ్యానాన్ని పత్రిజీ గారు 40 సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాలు బాగా తిరిగి ఆయన ధ్యాన ప్రచారం చేస్తూ గౌతమ బుద్ధుడు బోధించిన విధానం ఆనాపాన సతి. అంటే మీ శ్వాస నిమిషానికి 14 సార్లు వస్తుంది పోతుంది, సహజంగా జరిగే శ్వాస ప్రక్రియను గమనించండి. అంతే, ఏమి చేయకూడదే ధ్యానం. కూర్చొని మీ ఏకాగ్రతను, మనసును మీరు ఎప్పుడైతే శ్వాస నాసికాగ్రం దగ్గర శ్వాస వచ్చిపోయేది గమనించడమే ధ్యానం. తద్వారా ఏం జరుగుతుంది అన్నప్పుడు, ధ్యానం అంటే ఏంటిది? రెస్ట్ టు యువర్ మైండ్, రెస్ట్ టు యువర్ సోల్, రెస్ట్ టు యువర్ బాడీ. ఎప్పుడైతే మన మైండ్, ఎవ్రీథింగ్, హోల్ బాడీ విల్ గో టు రెస్ట్ అయినప్పుడు మీ రక్త ప్రసరణ, ఈ నాడీ మండలం తెలుసు కదా, 5 కిలోమీటర్ల పొడుగుంటే మన నాడీ మండలం రక్త ప్రసరణ పర్ఫెక్ట్ జరిగి మీరు హెల్దీగా ఉంటారు, హెల్దీ ఆలోచనలు వస్తాయి, హెల్దీ డిసిషన్ తీసుకుంటారు, హాయిగా ఉంటారు అనేది ధ్యానం యొక్క మనకు అర్థమయ్యే భాషలో నిర్వచనం. అది ధ్యానం గురించి. అది సరే అందరికీ తెలిసిన విషయమే. అయితే పత్రిజీ గారు ధ్యాన ప్రచారంతో పాటు గత 25 సంవత్సరాల కింద అప్పుడు యజ్ఞాలు చేసేవారు. ధ్యాన మహాయజ్ఞం, తర్వాత చక్రాలు, యాగాలు. ఎందుకు ఈ ధ్యాన యజ్ఞాలు చేసేవారంటే, సంవత్సరానికి ఒకసారి 11 రోజులు, డిసెంబర్ 21 నుంచి 31 అందరూ ధ్యానులు, ధ్యానం చేసేవారు, చెయ్యని వారు అందరూ ఒకే ప్లేస్లో ఏకమై కూర్చొని 11 రోజులు విశ్వశాంతికి, ప్రపంచ శాంతికి ధ్యానం చేయాలి అనేది ఆయన సంకల్పం. అది జరుగుతూనే వస్తుంది. అది అట్లా మీరు అన్నట్టు రోజు రోజు సంవత్సరానికి ఎంతోమంది పెరుగుతూ ఆ కార్యక్రమం చాలా గొప్పగా అవుతుంది. 2022లో పత్రిజీ గారు దేహం వదిలేసిన తర్వాత పత్రిజీ ధ్యాన మహాయాగం, ఎందుకంటే ఆయన కనిపెట్టాడు కాబట్టి ఆయన పేరు మీద పత్రిజీ ధ్యాన మహాయాగం. అయితే పూర్వపు రోజుల్లో దేవతలు కానీ, రాజులు, చక్రవర్తులు కూడా ఈ యజ్ఞాలు, యాగాలు చేసిన వారే. ఇప్పుడు రాజసూయ యాగం, చండీ యాగం, ఇవన్నీ అప్పుడు ఉన్నాయి. నేను అదే అడగబోతున్నాను. ఎన్నో యాగాలు మన సనాతన ధర్మంలో, రాజశ్యామల యాగానికి ఒక పవర్నెస్ ఉంటుంది. చండీ యాగం అవ్వచ్చు, లేదనంటే గణపతి హోమం అంటారు, లేదనంటే ఎన్నో యాగాలు, హోమాలు మన తెలుగింటి సంప్రదాయంలో పెనవేసుకుపోయే ఆకాల నుంచి. కానీ ధ్యానానికి ఒక యాగం అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది. పత్రిజీ గారు ఏమంటే అప్పుడు కూడా అది భక్తితో కూడుకునే యాగాలు. ధ్యానం మాయాగా లేకుండా భక్తితో, భక్తి అయినా ధ్యానమైనా కొంత దగ్గరి సంబంధం. అప్పుడు భక్తితో కూడుకున్న యాగాలు జరిగేది. అప్పుడు రాజులు, చక్రవర్తులు ఉన్నారు, ఇప్పుడు ఎవరు లేరు. అంత ఇదిగా సంవత్సరానికి ఒకసారి చేయాలన్న తపన ఇప్పుడు అంత రాజకీయ వ్యవస్థ. అయితే అందుకే పత్రిజీ గారు ఈ విశ్వం అంతా శాంతిమయం కావాలని, సుఖ సంతోషాలతో ఉండాలని సంవత్సరానికి ఒకసారి
వేలాది మంది, లక్షలాది మంది ఒకే చోట కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్, ఆ ఆలోచనలు, ఆ టాక్ అంతా ప్రపంచం అంతా స్ప్రెడ్ కావాలనే ఉద్దేశంతో ఆయన ఒక సంకల్పంతో మొదలుపెట్టింది. అది December 21st to 31st లాస్ట్ 25 ఇయర్స్ నుంచి జరుగుతుంది. ఓకే. సార్ ఈ కర్తాల్ మహా పిరమిడ్ దీని ఆశయం ఏంటి? దీని ఉద్దేశ్యం ఏంటి? ఆయన ఎందుకనంటే చాలామంది అక్కడ ఫాలోవర్స్ ఉంటారు, వస్తారు, మెడిటేషన్ చేసుకుంటూ వెళ్తారు. బట్ ఇంకా కొన్ని కోట్ల మందికి మెడిటేషన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ధ్యానంలో కాసేపు కూర్చోవాలనే సంకల్పం కూడా ఉన్నవాళ్ళు చేయలేకపోయే సిచ్యువేషన్. ఎందుకంటే ఈ జనరేషన్‌లో ఎప్పుడు గూడా జాబ్‌లకి పరుగుల జీవితం వెళ్ళాల్సిన పరిస్థితి. ఎక్కడెక్కడో ఉద్యోగాల వేటలో ఉంటారు. బట్ ఒక స్పెసిఫిక్ ప్లేస్‌ని అక్కడ ఏర్పాటు చేయటం, పిరమిడ్‌ని అక్కడ నెలకొల్పటం, అందులో ధ్యానం చేయడం. ఈ కాన్సెప్ట్ ఏంటసలు? అంటే వారనేది ఏంటంటే ప్రతి ఊర్లో ధ్యాన మందిరం ఉండాలని, హ్మ్. దేవాలయం ఉండాలి, ధ్యాన మందిరం ఉండాలి. హ్మ్. దేవాలయంలో భక్తి మార్గం, ఈ పిరమిడ్‌లో ధ్యానం చేసుకోవడం. ఆయన కాన్సెప్ట్ హ్మ్. విలేజ్ వైజ్ ఉండాలని. అయితే అందులో భాగంగానే ఈ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరలో ఒక వరల్డ్ బిగ్గెస్ట్ ధ్యాన మందిరం కట్టాలని 2007లో ఆయన ఒక తప్పించారు, సంకల్పం చేశారు. గురువులు కాబట్టి వాళ్ళు అన్న ప్రకారం వరల్డ్ దాదాపు 60-70 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేయడం, అందరూ సహాయ సహకారాలతోటి ల్యాండ్ ఎక్వైర్ చేసి వరల్డ్ బిగ్గెస్ట్ ధ్యాన మందిరం 180 ఫీట్ బై 180 ఫీట్ 4000 మంది కూర్చొని ఏకధాటిగా ధ్యానం చేసే విధంగా ఆ నిర్మాణం చేశాం. అక్కడ ఎన్నో స్ట్రక్చర్ చేశాం. 24 గంటలు ఉచిత భోజనం, ఉండడానికి ఒక 1000 మంది ఉండడానికి అకామిడేషన్స్. హ్మ్. ఆయన ఏంటంటే గ్లోబల్ మెడిటేషన్ హెడ్ క్వార్టర్ నిర్మాణం చేయాలి. ఓకే. బట్ వై ఈ పిరమిడ్ షేప్‌లోనే ఎందుకు దాన్ని? ఎందుకు అనేది కరెక్ట్ పాయింట్. ఎందుకంటే పిరమిడ్ అనేది ఒక సైంటిఫిక్ స్ట్రక్చర్ అది. ఓకే. సైజ్ కానీ, యాంగిల్ కానీ ఎవ్రీథింగ్. మీరు బయట కూర్చొని ధ్యానం చేసినప్పుడు హ్మ్. పొందే ఎనర్జీ అనుకోండి, ఎండ్ ఆఫ్ ది డే ఏంటిది? ఎనర్జీ. హ్మ్. యాక్టివ్ ఉన్నామంటే ఏంది? ఎనర్జీ. హ్మ్. డల్ ఉన్నామంటే ఏంది? ఎనర్జీ వీక్ అయినట్టు. హ్మ్. ఇది ఎనర్జీ అనేది తెలుసు కదా. అవును. ఎనర్జీ ఇస్ అనంతం. అంతే. శక్తి అనేది అనంతం. హ్మ్. బట్ ఆ నిమిషానికొచ్చే పాజిటివ్ వైబ్ అయితే అంటే ఫీల్. అయితే మీరు బయట కూర్చున్నప్పుడు హ్మ్. ఒక 1 అవర్ కూర్చుంటే ఎంత శక్తి పొందుతారో, పిరమిడ్‌లో కూర్చున్నప్పుడు 20 మినిట్స్ అంత శక్తి పొందుతారు. ఓహ్! హ్మ్. ఓకే. ఇప్పుడు శక్తి అంటే ఏంటిది? మనం చూసేది కాదు అది. ఒక మనిషి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడానికి ఇప్పుడు మనం లిఫ్ట్ ఎక్కి వచ్చాం. హ్మ్. అవునా? ఇదే మనిషి హిమాలయ మౌంటైన్ ఎక్కుతాడు. హ్మ్. అంటే అర్థం ఏంది? అరే ఆడు శక్తిమంతుడు. హ్మ్. విల్ పవర్. అవునా కదా? ఒక ఫ్లోర్ ఎక్కడానికి లిఫ్ట్ ఎక్కుతున్నాం. హ్మ్. హిమాలయ పర్వతాలు ఎక్కడానికి కూడా ఇదే మనిషి హ్మ్. ఎక్కుతున్నాడు. హ్మ్. కాబట్టి మోర్ ఎనర్జీ యూ విల్ గెట్. హ్మ్. ఆ స్ట్రక్చర్‌లో కూర్చున్నప్పుడు నీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఏది ఉండదు అనేది పిరమిడ్ ధ్యానం అనేది అందుకే పాపులర్. ఓకే. పత్రిజీ దేహం వదిలేసిన తర్వాత ఆయనకి సంబంధించి ఎవరున్నారక్కడ? కంప్లీట్‌గా కేర్ టేకర్స్ మీలాంటి వాళ్ళు ముందు నుంచి ఆయనతో, లేదంటే అక్కడ ఆధ్యాత్మికంగా, లేదంటే ధ్యానంలో మమేకమైన వాళ్ళే ఉన్నారా? ఫ్యామిలీస్ నుంచి ఎవరైనా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారా? మేడం యాక్చువల్ ఏంటంటే ఇది చాలా విలేజ్ గ్రాస్ రూట్ నుంచి వచ్చిన ఆర్గనైజేషన్. హ్మ్. ఆయన ఎప్పుడైతే బాడీ వెకేట్ చేశారో హ్మ్. ఆయన చెప్పాడు, అయ్యా ఎవరైతే లక్షలాది మంది హ్మ్. ధ్యానం నేర్చుకున్న వాళ్ళందరూ హ్మ్. పత్రిజీలే నాడు. హ్మ్. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను ఉన్నాను, ఆయన లక్ష్యం నెరవేర్చడానికి అందరూ అట్లా ఎంతోమంది వర్క్ చేస్తూనే ఉంటారు. వాలంటీరింగ్ చేస్తారు, ధ్యాన ప్రచారం చేస్తారు, సర్వీస్ చేస్తారు. హ్మ్. ప్రతి ఒక్కరు ఆయన ప్రతి ఇండివిజువల్కి ఏం చేయాలనేది ఒక దశ ఒక బోధించుడు. హ్మ్. దాని ప్రకారం అందరూ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఈ మూమెంట్ ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. ఓకే. సార్ గల్లీ గల్లీకొక యోగా సెంటర్ చూస్తూ ఉంటాం. అక్కడికి తెల్ల బట్టలేసుకొని వెళ్తున్నవారు ఈ మధ్య కాలంలో వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. చెయ్యాలని అనుకున్నా కూడా చేయలేని వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. బట్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ద డిఫరెన్స్? యోగా సెంటర్‌కి, ఈ మెడిటేషన్ ధ్యాన కేంద్రానికి ఉన్న తేడాలు మీరేం గుర్తించారు? యోగా అనేది ఫిజికల్ బాడీకి ఓకే. ఆసనాలు. హ్మ్. ఇప్పుడు ఫిజికల్ బాడీ స్ట్రాంగ్ ఉండడానికి హ్మ్. యోగా. ప్రాణాయామం దేనికి చేస్తారు? మీ ఇన్నర్‌కు. హ్మ్. మీ ఊపిరితిత్తులు కానీ ఎవ్రీథింగ్ ఇన్నర్. ధ్యానం అనేది ఆత్మకు సంబంధించింది. మైండ్‌కు రెస్ట్ ఏముంటుంది? మైండ్ సైలెంట్ ఉండాలి. హ్మ్. ఆలోచన రహిత స్థితి అనేది మైండ్‌కు ఆలోచనలు రావద్దు. అవునా? ఇప్పుడు మనకు నిమిషానికి, సెకండ్‌కి ఎన్ని ఆలోచనలు వస్తాయి? ఆలోచన రహిత స్థితిని ధ్యానం అంటారు. ఓకే. ధ్యానం అంటే ఏంటిది? మీ శ్వాసను గమనించండి, హ్మ్. కూర్చోండి అంతే. ఓకే. పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమానికి వచ్చే వాళ్ళకి అక్కడ అసలు ఏం ఉండబోతోంది?
ఏం చూడొచ్చు అక్కడికి వచ్చిన వాళ్ళు? ఎగ్జాక్ట్‌లీ ఈ వేడుకలలో ఏం కనిపిస్తుంది వచ్చిన వాళ్ళకి? Correct. ఒకసారి మీ మాటల్లో. అదే ఇప్పుడు యాక్చువల్లీ పత్రి గారు ఆయన పేరు మీద పత్రి గారు ఏం పెట్టలేదు. ఓకే. ఆయన ఉన్నప్పుడు పిఎస్ఎస్ఎం ధ్యాన మహాయజ్ఞం అనేవాళ్ళు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యజ్ఞం అనేవాళ్ళు. తర్వాత పిఎస్ఎస్ఎం ధ్యాన మహాచక్రం అనేవాళ్ళు. వారు ఎప్పుడైతే బాడీ వెకేట్ చేసిన తర్వాత మేమంతా కమిటీ వాళ్ళు కూర్చొని ఆయన పేరు మీద ఉండాలి కాబట్టి, ఎందుకంటే ఆయన ఫౌండర్ కాబట్టి మేము పత్రిజీ ధ్యానమాయం అని పేరు పెట్టాం. ఆయన ఎప్పుడు ఆయన పేరు పెట్టుకోవాలని లేదు. అయితే ఎందుకు చేస్తున్నాం మళ్ళీ చెప్పాను కదా, ఇది ప్రపంచ శాంతికి విశ్వశాంతికి ఆ 11 రోజులు జరిగే కార్యక్రమంలో ఎవరైతే కొత్తవారు కానీ ఎవరైనా ఉచితంగా రావచ్చు. అయితే ఆ 11 రోజుల్లో అక్కడ వేలాది మంది కూర్చొని ఏకధాటిగా ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, ఆ పాజిటివ్ వైబ్స్ లో మనం కూడా ఒక భాగస్వామి అయినప్పుడు ఆ అనుభూతి, ఆ ఆనందం అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది. ఓకే. అది అక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. ఓకే. ఎక్కడెక్కడి నుంచి వస్తారని భావిస్తున్నారు? లాస్ట్ టైం కూడా కొన్ని లక్షల మంది అక్కడికి వచ్చారు. వస్తారు మేడం. ఇందులో ఒకటి పార్టిసిపేట్ దాదాపు చేశారు. 70-80 వేల మంది, లక్ష వరకు టచ్ చేస్తారు. ఇది ఓకే. 11 రోజులు కాబట్టి ఫ్లోటింగ్ ఉంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఒక 75% వస్తారు. తర్వాత 20% నార్త్ ఇండియా నుంచి వస్తారు. ఓ 5-10% అబ్రాడ్ నుంచి వస్తారు. ఓకే. అబ్రాడ్ అంటే స్పెసిఫిక్ గా ఏ కంట్రీస్ నుంచి? యుఎస్ఏ నుంచి వస్తున్నారు, రష్యా నుంచి వస్తున్నారు, దుబాయ్ నుంచి వచ్చారు, రకరకాల కంట్రీస్ నుంచి. అది లాస్ట్ వరకు తెలుస్తుంది. స్పెషల్లీ వాళ్ళకంటే మనకు తెలుసు చిన్న టెంపుల్కి వెళ్తేనే అక్కడ ఈ మధ్య కాలంలో తొక్కిసలాటలు అవి ఇవి అని వార్తలు చూస్తూ ఉన్నాం. బట్ ఈ స్థాయిలో కొన్ని లక్షల మంది గ్యాదర్ అయ్యే ఈ సెంటర్ దగ్గర ఫెసిలిటీస్, అకామిడేషన్స్ ఏ విధంగా ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసింది? మేడం ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రామ్ సెట్. ఓకే. దాదాపు 15,000 మంది ఉండడానికి లోపల టెంపరీ అకామిడేషన్స్ ఉంటాయి. ఓకే. ఎవ్రీబడి కెన్ స్లీప్ ఆన్ ది దిస్ థింగ్, మంచం మీద వండుకోవడం, అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి. చుట్టుముట్టు గ్రామాలు ఉన్నాయి, అక్కడ రెంట్కి తీసుకుంటారు. కొందరు హైదరాబాద్ నుంచి డేలో వచ్చిపోతుంటారు. అకామిడేషన్కు అది ఆటోమేటిక్ సరిపోతుంది. ఎవరో ఓన్ ప్లేస్లో చూసుకుంటారు. మ్యారేజ్ హాల్స్ ఉంటాయి, ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, వేరే వాళ్ళ ఇళ్ళల్లో ఉంటారు. అకామిడేషన్ ఇష్యూ లేదు. భోజనానికైతే ఈ పిఎస్ఎస్ఎంలో భోజనం పెట్టడం అనేది ఒక పెద్ద ఏమంటారు చాలా హాబీ. చాలా ఈజీగా 1,00,000 మందికి భోజనం పెట్టమంటే నవ్వుతూ చేసేస్తారు. లక్ష మందికి 1,00,000 మందికి నవ్వుతూ వంటలు చేసి భోజనాలు పెడతారు. అదంతా ఒక చైతన్యంతో నడుస్తుంది. అది ప్రాబ్లం లేదు. అట్లా అరేంజ్మెంట్స్ వైజ్ ఏం ప్రాబ్లం లేదు. ఏంటి అంత ఈజీ ఏంటి అంటే యాక్చువల్గా వంట అనేది చాలా పెద్ద టాస్క్ కదా, దట్టు 1,00,000 మందికి అని అంటే మీకు అంత సింపుల్ గా చెప్పేస్తున్నారు. ఇస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ అరేంజ్మెంట్? ఉంటుంది. 50 మంది ఉంటారు, కుక్సే 50 మంది ఉంటారు, వంట చేస్తూనే ఉంటారు. వాళ్ళకు 300-400 మంది బ్యాక్ ఎండ్ టీం ఉంటుంది. కూరగాయలు కట్ అందరు సర్వీస్. ఇప్పుడు నేను పోయినా అనుకో సర్వీస్, మీరు వచ్చిన సర్వీస్, కూరగాయలు వస్తారు, మేడం వచ్చి ఒక గంట సేపు కూరగాయలు కూసిపోతుంది, 2 గంటలు వడ్డిస్తుంది. టోటల్ సర్వీస్లో ఉంటారు కాబట్టి వేలాది మంది కలిసి చేసుకుంటారు కాబట్టి అందుకే అంటున్నాం వసుదైక కుటుంబం. అందరం కలిసి వంటలు వార్పులు చేసుకొని అందరం కలిసి ఫోన్ చేస్తారు. ఓకే. ఐక్యరాజ్య సమితి కూడా December 21ని మెడిటేషన్ డేగా గుర్తించింది. అదే రోజు ఈ యజ్ఞం, ఇంత పెద్ద మహాయజ్ఞం స్టార్ట్ అదే చేయడం. పత్రిజీ గారు 25 సంవత్సరాల కింద December 21 అనేది ఆయన ఈ యజ్ఞాలు చేసేవారు. ఇప్పుడు యాగాలు చేస్తాం. అదే సేమ్ డేట్ను చాలా సర్ప్రైజ్గా యుఎన్ఓ వారు కూడా December 21 వరల్డ్ మెడిటేషన్ డేగా గుర్తించారు. ఇప్పుడు యోగా డే ఎలానో వరల్డ్ మెడిటేషన్ డే. ఇప్పుడు ఇది 2nd ఇయర్. రాబోయే రోజులు ఎంత పాపులర్ అయితే అంటే December 21 ఒక చరిత్రలో మిగిలిపోతుంది, వరల్డ్ మెడిటేషన్ డే. సార్ ఇంకొక విషయం ఏంటంటే ఈ పిరమిడ్కి వచ్చేవాళ్ళు లేదంటే ఈ మెడిటేషన్లో పాల్గొనాలనే వాళ్ళందరికీ కూడా ఎక్కడో నేను చూశాను సాత్విక ఆహారం ప్రయారిటీ, నాన్ వెజిటేరియన్స్కి అక్కడ అలో లేదు అంటే అపోహలా లేదంటే ఫ్యాక్ట్సా? ఒకసారి ఫుడ్ క్రైటీరియా ఏంటి? చెప్తాం మేడం. యాక్చువల్ ఏంటంటే ప్యూర్లీ వెజిటేరియన్. వెజిటేరియన్ అనేది ఎందుకు? జంతు వధ చేయకూడదు, ఏ ప్రాణహాని చేయకూడదు, హింస చేయకూడదు అనేది అది మన ఆధ్యాత్మికంలో ఉన్న శాస్త్రం. అందులో భాగంగానే నాట్ అలోడ్ అని కాదు. అక్కడ వచ్చినప్పుడు ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది 100%. రుచి సాత్విక ఫుడ్ సర్వ్ చేస్తారు. మాంసాలను తినే వాళ్ళకు ఒక సజెషన్ చెప్తారు, అదే ట్రై టు మానేయండి, కొన్ని రోజులు మానేయండి, ఓ సంవత్సరంలో మానేయండి అని సలహా చెప్తారు, మోటివేట్ చేస్తారు. అంతే తప్ప నాట్ అలోడ్ అనేది ఏం లేదు. ఎవరైనా రావచ్చు. ఇప్పుడు అది ఉన్నదే మనం నేర్చుకోవడానికి. జ్ఞానము
నేర్చుకోవడానికి ఆ ఇన్స్టిట్యూషన్, ఆ ప్లేస్. ఓకే. ఎలాంటి ఫుడ్ వెరైటీస్ ఈసారి ఉండబోతున్నాయి? అంటే చాలామంది ఈసారి ఈ అరేంజ్‌మెంట్స్ ఎట్లా ఉంటాయి? మెనూ ఏంటి అని చెప్పి చాలా క్యూరియస్‌గా ఎదురు చూస్తూ ఉంటారు. మీ ఫాలోవర్స్ కావచ్చు, పత్రిజీ శిష్యులంతా కూడా అక్కడికొచ్చి పాల్గొనాలి అనుకునేవాళ్ళు. సో, ఏమైనా ఫిక్స్ అయిపోయిందా మెనూ? మేడం యాక్చువల్లీ ఉంటది. మెనూ గూడా మొత్తం ఒక కమిటీ కూర్చొని హ్మ్. మెనూ డిసైడ్ చేస్తది. హ్మ్. ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఆల్ 50 టైమ్స్ హ్మ్. అంటే దాదాపు ఒక 16, 17 రోజుల ముందు నుంచే స్టార్ట్ అయితది హ్మ్. మన వంటశాల. హ్మ్. ఏ టైంకు ఏ టిఫిన్ పెట్టాలి, ఏ టైంకు లంచ్ ఎన్ని గంటలకు, హ్మ్. అందులో ఏ ఐటెమ్స్ ఉంటాయి, హ్మ్. డిన్నర్ ఏ ఐటెమ్స్ ఉంటాయి, చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తారు. చాలా అద్భుతంగా డిజైన్ చేస్తారు. చాలా రుచికరమైన భోజనాలు పెడతారు. ఓకే. పత్రిజీ గారు ఏంటంటే భోజనం అంటే ఏదో అట్లా పులిహోర తినడం కాదు. ఆ ఒక పెళ్లి భోజనాల మాదిరిగా ఆయన కనిపెట్టింది. అట్లా అంత మంచి భోజనాలు పెడతారు. ఓకే. అండ్ ఇంకొకటి ఈ ఫుడ్‌లో గూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రైటీరియా ఉంది అని విన్నాం. ధ్యాన ప్రసాదం అని దీన్ని పిలుస్తారని జెప్పి. వండే వాళ్ళు గూడా అక్కడ మెడిటేషన్‌లో యెస్. యెస్. ఉంటారని. అందరూ హౌ ఇట్ 100%. పాసిబుల్ సార్? వాళ్ళు ఏం చేస్తారు వంట చేసే వాళ్ళంతా మార్నింగ్ 3:00 లేస్తారు. హ్మ్. అందరూ ఫ్రెష్‌గా స్నానాలు చేసి, ఓ 10 నిమిషాలు ధ్యానం చేసి, హ్మ్. అక్కడున్న ఆర్గనైజర్స్ కూడా ధ్యానం చేసి, అది ఒక ఒక పవిత్రమైన భాగంతోటి ఇప్పుడు మనం హ్మ్. తిరుపతి వెళ్తాం. తిరుపతిలో మీరు ప్రసాదం గాని, భోజనం గాని ఎందుకు పవిత్రత ఉంటది? స్పిరిచువాలిటీకి ఉన్న పవర్ అదనమాట. హ్మ్. ఇక్కడ కూడా అంతే. అక్కడ మనం ఏదైతే ప్రసాదం, ఏదైతే భోజనం స్వీకరిస్తామో, మన ఇంట్లో కాదు ఎక్కడ తిన్నా ఆ రుచి రాదు. హ్మ్. ఎందుకు అంటే ఎంతో వేలాది మంది ఇప్పుడు బియ్యం ఎవరో ఇప్పించారు, కూరగాయలు ఎవరో ఇప్పించారు, ఏది ఎవరో ఇచ్చారు. ఇంతమంది సహాయ సహకారాలతోటి, ఇంతమంది పాజిటివ్ ఎనర్జీతోటి కలిసి చేసుకుంటాం ఆ పండుగ వాటెవర్. నేచురల్లీ దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఓకే. ఆయన దేహాన్ని విడిచిన తర్వాత కూడా ఈ స్థాయిలో ముందుకు తీసుకెళ్ళాలి ఆయన ఆశయాలే అని జెప్పి ఈ ట్రస్ట్ ఇంత తపనతో ఉంది గదా! ఈ ఫైనాన్షియల్‌గా ఎట్లా రన్ చేయగలుగుతూ ఉన్నారు? ఈ ఆశ్రమం ఎలా ముందుకెళ్తుంది అంటే ఏం జెప్తారు? చెప్పాను కదా మేడం, పత్రిజీ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన పోతూ పోతే ఏం చెప్పాడు, అందరూ పత్రిజీ అన్నాడు. హ్మ్. ప్రతి ఒక్కరు అట్లా భావించి ఈ సంస్థ నిలబెట్టాలి, ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళాలి, ఈ ధ్యాన ప్రచారం ఆగకూడదు, హ్మ్. ఆయన లక్ష్యం ఆగకూడదని హ్మ్. ప్రతి ఈ మెడిటేటర్ ఆయన శిష్యుడు ప్రతి ఒక్కరూ ఒక హ్మ్. ఛాలెంజ్గా తీసుకొని ఈ సంస్థను హ్మ్. ముందుకు తీసుకెళ్తున్నారు. ఓకే. అందుకే ఇయర్ ఆన్ ఇయర్ 20-30% పెరుగుతున్నారు. మీరు గ్రామీణ ప్రాంతాలు చూడాలి, అసలు ఊహకు అందదు. హ్మ్. చిన్న ఊర్లో 200 మంది ధ్యానం చేస్తుంటారు. ఊరు పాపులేషన్ 500 మంది ఉంటుందో ఉండదో, హ్మ్. 200 మంది వస్తారు, ముఖ్యంగా లేడీస్. హ్మ్. అందుకే మీడియా మిత్రులందరికీ నేను ఏమంటున్నా అంటే మీరు ఒకసారి ఈ 11 రోజులు ఒకసారి రండి, హ్మ్. చూడండి. హ్మ్. చూసిన తర్వాత నన్ను ఈ ప్రశ్నలు అడిగేది ఉండదు. ఇంక టోటల్ మేమే చెప్పాల్సుంటదా? అది ఇలా ఉంటదా? హ్మ్. ఇంకో వరల్డ్ ఇట్లుందా? హ్మ్. అనేది తెలుస్తుంది. ఓకే. చాలా సింపుల్‌గా శ్వాస మీద ధ్యాస అనే ఒక లైన్ వాడుతున్నారు ప్రతి సందర్భంలో. పత్రిజీకి సంబంధించి. అసలు లేనిదే అది కదా సార్ ఇప్పుడు ఈ జనరేషన్‌లో. హ్మ్. శ్వాస మీద ధ్యాసే లేదు గదా! వాళ్ళ అదే. ఆలోచనలు, వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా మరది పరుగుల జీవితంతో పోతూ ఉన్నప్పుడు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది ఈ ఏం లేదు నినాదం మేడం. అనేది? దీనికి ఇప్పుడు అందరికి 24 గంటలే టైం. హ్మ్. ఏమంటావు? నువ్వు ఏమన్నా కూర్చో. హ్మ్. ట్రైన్‌లో పోతున్నావు ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. మెట్రోలో పోతున్నావు. హ్మ్. చిట్ చాట్ ఊకే ఆ ఫోన్‌లు చూసి హ్మ్. అవన్నీ చేసే బదులు హ్మ్. నువ్వు కళ్ళు మూసుకో. హ్మ్. నీ శ్వాసను గమనించు. హ్మ్. నువ్వు ఆఫీస్‌లో కూర్చున్నారు. హ్మ్. 24 అవర్స్ అయితే పని చేయరు కదా! హ్మ్. నీకు బ్రేక్ దొరికినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టు. అదే హ్మ్. ధ్యానం. ఓకే. పడుకునే ముందు హ్మ్. ఓ గంట ముందు, ఓ హాఫ్ అన్ అవర్ ముందు శ్వాస మీద ధ్యాస పెట్టు ధ్యానం. హ్మ్. ధ్యానంలో ఉంటూ నీ పనులన్నీ చేసుకోండి అనేది ఓకే. అర్థం. హ్మ్. ఇప్పుడు నేనున్నాను. మల్టీ డైమెన్షన్‌లో పనిచేస్తాను. వ్యాపారాలు చేస్తాను, రాజకీయ నాయకుల దగ్గరికెళ్తాను, ఈ ఇంటర్వ్యూలు వెళ్తాను, ఇంకేదో చేస్తాను. అంటే ఆ కాన్సంట్రేటెడ్ ఉన్నప్పుడు నువ్వు యాక్టివ్ ఉంటావు. నువ్వు ధ్యానంలో ఉంటూ నీ పని చేసుకోమనేది ఆయన కాన్సెప్ట్. ఓకే. ఓకే. ఎలా పాసిబుల్ అంటే ఎప్పుడైతే నువ్వు ధ్యానం ప్రాక్టీస్ చేస్తావో అప్పుడు పాసిబుల్. ఓకే. అది. మరొక కైలాసగిరి అని గూడా దీనికి పేరుంది. కైలాసపురి. కైలాసపురి. ఓకే. ఇప్పుడు ఏంటిది? అదేంటంటే యాక్చువల్లీ అది ఒరిజినల్‌గా కడతాల్ అనే మండల్ హెడ్ క్వార్టర్‌కు అనుమాస్పల్లి అనే గ్రామంలో ఈ సంస్థ ఈ నెలకొన్నది. హ్మ్. అయితే ఆ ప్రాంతానికంతా ఏం చేశారంటే కైలాసపురి అని పత్రిజీ గారిని నామకరణం చేశారు. ఓకే. ఆయనున్నప్పుడే జరిగింది. అంతా మన ఆయన ఉన్నప్పుడే. ఓకే. ఆయన ఒక ఏందంటే రాబోయే రోజుల్లో ఒక 10,000 మంది హ్మ్. ఈ కైలాసపురి చుట్టుముట్టు 10,000 మంది నివసిస్తారు. హ్మ్. ఇది ఒక షిరిడీ క్షేత్రం, హ్మ్. ఒక పుట్టపర్తి మాదిరిగా హ్మ్. ఒక గొప్ప క్షేత్రం అయితదని ఆ రోజుల్లో చెప్పారు. అందులో భాగంగానే రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నది. ఓకే. ఓకే. సార్
చాలామంది మిడ్ ఏజ్ గ్రూప్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఇక్కడ. బట్ యంగ్‌స్టర్స్ రావాలి. యంగ్‌స్టర్స్ గూడా ఇందులో ఒక్కసారి వచ్చి చూడాలి. చాలామందికి అంత టైం లేదు. కానీ వాళ్ళకి ఎస్పెషల్లీ మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఈ డిసెంబర్ 21 నుంచి 31 చాలా మా మందికి మా మా బాధ కూడా అదే. న్యూ ఇయర్ వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకుంటాయి. మా ఏ మా దేశం వెళ్ళాలి? మా ఎక్కడికెళ్ళాలి? అని బాధ చెప్పి. కూడా అదే. హ్మ్. ఇప్పుడు ఏమైంది, అబోవ్ 40, 50 ఇయర్స్ వాళ్ళు చాలా మంది వస్తున్నారు. హ్మ్. 90% రాలే ఉంటారు. ఓకే. యువత వస్తలేదన్న మా యొక్క బాధ. ఓకే. యువత ఎందుకు వస్తలేదు? ఆళ్ళు ఫోన్‌లలోనో, స్క్రీన్ ఫోన్‌లలో బిజీ అయిపోయారు. హ్మ్. ఏదో పనులలో బిజీ అయ్యారు. ఆఫ్‌కోర్స్ అందరూ అని అట్లా కాదు. జాబ్‌లో బిజీ అయ్యారు. హ్మ్. మీరు కొంత టైం తీసుకోండి. ధ్యానం చేయండి. ఈ 11 రోజుల కార్యక్రమానికి రండి. అందుకే యూత్‌కు సెపరేట్ క్లాసెస్. ఎందుకంటే హ్మ్. ఆళ్ళకు ధ్యానము, జ్ఞానం అంటే ఉండదని చెప్పి మోటివేషన్ క్లాసెస్, మోటివేషనల్ స్పీకర్స్ ఇప్పుడు గంపా నాగేశ్వరరావు గారు గానీ, ఇప్పుడంటే పట్టాభిరామ్ గారు లేరు. ఇంతకుముందు ఆయన వచ్చేవారు. వాళ్ళతోటి మోటివేషనల్ స్పీకర్స్, బిజినెస్ మీద బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ తోటి క్లాసెస్. హుహు. ఇప్పుడు బిజినెస్ అనేది ఇప్పుడు ఐయామ్ ఏ బిజినెస్ మ్యాన్. ఒక గంట ఏకధాటిగా చెప్పగలుగుతాను. వ్యాపారం ఎలా చేయాలి? ఏ పరిస్థితిలో చేయాలి? అట్లా మోటివేషన్ క్లాసెస్, ఫ్యూచర్ స్టడీస్ ఎలా ఉండాలి? ఫ్యూచర్ డిసిషన్స్ ఎలా తీసుకోవాలి? హ్మ్. అన్నీ అది యూత్‌కు సెపరేట్‌గా ఒక క్లాసెస్ ఆళ్ళకు నచ్చే విధంగా కూడా జరుగుతాయి. ఓకే. సో, అక్కడ వివిధ రంగాల్లో ఇంప్రూవ్ అంటే పేరు తెచ్చుకున్న వాళ్ళందరితోని అక్కడ క్లాసెస్ ఇప్పిస్తూ యాహ్! ఉంటారా కంప్లీట్‌గా? మోటివేషనల్ స్పీకర్స్ వస్తారు. ఓకే. వాళ్ళు చెప్తూనే ఉంటారు. అలా ఎంతమంది అతిథులొచ్చే అవకాశం ఉంది ఈ ఎవ్రీ 10 డే ఆల్‌మోస్ట్ డేస్‌లో? ఆల్. అది ఏ రంగాల నుంచి జనరల్‌గా పిలవబోతున్నారు? ఏం చేస్తారంటే ఆ క్లాసెస్ ప్రోగ్రామ్ ఉదయం 10 నుంచి ఈవినింగ్ 4, 5 వరకు ఉంటాయి. హ్మ్. ఫస్ట్ హాఫ్ ఓ స్పీకర్ వస్తాడు. సెకండ్ హాఫ్ ఓ స్పీకర్ వస్తారు. మళ్ళీ పిల్లలతోటి యూత్ అంతా మాట్లాడతారు. హ్మ్. అలాగంటే రకరకాల బిజినెస్ ఫీల్డ్ నుంచి వస్తారు. ఎడ్యుకేషనల్ ఫీల్డ్ నుంచి వస్తారు. దెన్ సాఫ్ట్‌వేర్ నుంచి వస్తారు. అన్ని హుహుహు. అన్ని ఫీల్డ్స్ ఎక్కువ మోటివేషనల్ స్పీకర్స్ వస్తారు. హెల్త్ ఎక్స్‌పర్ట్స్ వస్తారు. ఓకే. ఓకే. యాక్చువల్‌గా ఒక చిన్న ఏదైనా తలనొప్పొచ్చినా, లేదంటే మెడ నొప్పొచ్చినా, ఏ చిన్న సమస్య అయినా జలుబు, దగ్గు ప్రతి దానికి ఒక టాబ్లెట్ వాడే జనరేషన్‌ని మనం చూస్తూ ఉన్నాం. బట్ ఒక మెడిటేషన్ ద్వారా మందులు లేని చికిత్స మనమే చేసుకోవచ్చు అనేది నిజంగా 100% వర్కౌట్ అవుతదా అది? 100% కరెక్ట్ క్వెషన్ అడిగారు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు 4 తుమ్ములొస్తే డాక్టర్ హ్మ్. ఫోన్ చేయడము కనుక్కోండు. హ్మ్. పత్రిజీ గారు అదే చెప్పారు. అయ్యా మీరు లేనప్పుడు ఇంపాసిబుల్ ఉన్నప్పుడు హ్మ్. నువ్వు డాక్టర్ మెడిసిన్‌కో హ్మ్. ప్రతి చిన్నదానికి నువ్వు మెడిసిన్ యేసుకొని మొత్తం నువ్వు ఒక ఏమంటారు మెడిసిన్ ఫ్యాక్టరీ చేయకు నీ యొక్క దేహాన్ని. హ్మ్. నువ్వు ధ్యానం ద్వారా సాధ్యం. హ్మ్. ఎంతోమంది హ్మ్. ధ్యానం ద్వారా ఎన్నో పెద్ద పెద్ద రోగాలు తగ్గించుకున్నారని నేను చెప్పడం కాదు. హ్మ్. అందుకే మీరు ఫీల్డ్‌కొస్తే హ్మ్. ఆ తగ్గించుకున్న వాళ్ళందరూ మీకు ఫిజికల్‌గా అక్కడ ఉంటారు. హ్మ్. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు. ఆళ్ళ ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటే తెలుస్తది. ఓకే. బట్ దీర్ఘకాలిక సమస్యలతో చాలామంది ఉంటారు గదా! ఒకవేళ వాళ్ళే చాలా లెంథీ మెడిటేషన్‌లో కూర్చున్నా, అక్కడికొచ్చి వాళ్ళ జబ్బులు తగ్గాలన్నా, అది పాసిబుల్ అవుతుందా? మేడం అది కేస్ ఎందుకనండి? టు కేస్. ఇప్పుడు ఓకే. ఏముంటదంటే ఇదంతా గత జన్మ. హ్మ్. మళ్ళా ఇగ మనం ఆ స్పిరిచువాలిటీకి పోతే హ్మ్. గత జన్మ ఉందా అంటే మళ్ళీ అదొక పెద్ద క్వెషన్. హ్మ్. ఇది మనకి ఎనీథింగ్ బేసిస్ భగవద్గీత. హ్మ్. అంతే కదా! భగవద్గీత అనేది అల్టిమేట్. భగవద్గీతలో ఉంటది. హ్మ్. నీ కర్మలన్నీ గత జన్మ కర్మానుసారం జరుగుతాయి. హ్మ్. ఈ జన్మలో ఇన్ని కష్టాలు ఎందుకున్నాయి అంటే హ్మ్. అది ఉంటది. హ్మ్. కాబట్టి బట్ చాలామంది చెప్పే ఎక్స్‌పీరియన్సెస్ నేను ఎంతో మందిని ఇంటరాక్ట్ అయితాను కదా! ఎవ్వరికి మైక్ ఇచ్చినా చెప్పే ఎక్స్‌పీరియన్స్ మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డాం సార్. లేకుంటే ఇంత వేలాది మంది ఆ చలిలో ఈ భారతదేశంలో నలుమూలల నుంచి హ్మ్. నీకు ఎక్కడెక్కడి నుంచో నార్త్ ఈస్ట్ నుంచి ఎందుకు వస్తారు చెప్పండి? హ్మ్. ఇప్పుడు ఒట్టిగా ఎవరైనా ఇక్కడి నుంచి అది సెల్ఫ్ పెట్టుకొని ఒక్కొక్కరు 5, 5,000 రూపాయలు పెట్టుకొని ట్రైన్ ఎక్కి, బస్ ఎక్కి ఎందుకొస్తారు? హ్మ్. ఏదో బెనిఫిట్ ఉంటేనే వస్తారు. కాబట్టి ఓకే. డెఫినెట్‌లీ ఈచ్ ఇండివిడ్యువల్ ఈస్ గెట్టింగ్ సమ్ బెనిఫిట్ ఆర్ సమ్ హ్యాపీనెస్ అట్లా. ఓకే. అందుకే వస్తారు. విమెన్ సేఫ్టీకి సంబంధించి ఈ డిసెంబర్ 21-31 మధ్యలో ఎలాంటి ప్రొటెక్షన్ ఉంటది మేడం. ఉండబోతోంది? యాక్చువల్లీ ఏందంటే అది కాంపౌండెడ్ ప్రాపర్టీ. హ్మ్. లోకల్ పోలీస్ కూడా ఉంటారు. అన్నిటికంటే ఏందంటే హైలీ డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్. హ్మ్. ఏ సమస్య ఉండదు. ఏ పోలీస్ కూడా 3 రోజులు వస్తే తర్వాత అవసరమే ఉండదు. హ్మ్. మా వాలంటీర్స్ చూసుకుంటారు. అండ్ ఆడ ప్రతి ఒక్కరు ఒక్కొక్క మాస్టర్ ఒక బోల్డ్‌గా ఉంటారు. ఎవరు భయపడరు. హ్మ్. అర్థమైందా? మీరు ఒక్కొక్కళ్ళే వచ్చి ఇంటర్వ్యూ చేయండి. హ్మ్. ఓహ్! మనమేం పనికిరాం. ఓకే. ఆళ్ళు అడిగే ప్రశ్నలకు మనం ఆన్సర్ చేయలేం. హ్మ్. ఆళ్ళ పవర్ అలా ఉంటారు. అందరూ వేలాది మంది గదా! ఈ హ్మ్. సేఫ్టీ ఇష్యూ ఏముంటది. ఓకే. అందరూ మేల్కొనే ఉంటారు.
ఆల్మోస్ట్ ఆల్ 24 అవర్స్ ధ్యానం చేసినట్టే ఉంటారు. ఓకే. కాబట్టి టైమింగ్స్ క్రైటీరియా ఏమైనా ఉంటుందా సార్ అక్కడికి వచ్చిన ఏముండదమ్మా. ఉదయం మార్నింగ్ 5 నుంచి రాత్రి 10 వరకు స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. తర్వాత మన గ్రూప్ డిస్కషన్స్. ఇక అందరూ అంతే. ఆ 11 రోజులు ఎవరు పెద్దగా పడుకున్నట్టు ఉండరు. ఎప్పుడు స్పిరిచువల్లోనే ఉంటారు. ఓకే. ఈ 11 డేస్ గురించి కాదు, ఇన్ జనరల్గా కూడా అక్కడికి వచ్చి నాకు మనసు బాగాలేదు, ఒక 3-4 డేస్ నేను చాలా ఉండాలనుకుంటున్నాను, మంది రావచ్చు కదా. వాళ్ళకి ఏంటి అక్కడ మేడం అకామిడేషన్స్? ఎవ్రీ అకామిడేషన్ అంటే ఫ్రీ అకామిడేషన్ ఉంది. నామినల్ పేమెంట్ మీద ఉంది. రూమ్స్ కావాలంటే 4 కేటగిరీస్ ఉంటాయి. ఫ్రీ కూడా ఉంటుంది. డార్మెటరీస్ ఉంటాయి. ఫ్రీ భోజనం ఫ్రీ. ఓ ఓకే. భోజనం ఫ్రీ. ఎన్ని రోజులు ఉన్నా? 11 డేస్. 11 డేస్. అది ఒక 11 డేస్ నియమం పెట్టుకున్నాం. ఓకే. లేకపోతే ఏమవుతుంది, రిహాబిలిటేషన్ అయిపోతుంది. 11 డేస్. మళ్ళీ తర్వాత వాళ్ళు ఎక్స్టెన్షన్ వాళ్ళ హెల్త్ ఒక్కొక్క సెషన్ 11 డేస్ ఉంది. అట్లే 11 డేస్ దే కెన్ స్టే ఫ్రీ. ఓకే. మళ్ళీ ఏదైనా కేసు టు కేసు ఉంటే మళ్ళీ 11 డేస్ ఇస్తారు. 11 డేస్ ఒక ఇది ఫ్రీగా ఉండొచ్చు. 11 డేస్ ఓకే. ఫ్రీగా ఫ్రీ భోజనం, ఫ్రీ స్టే, ఫ్రీ ధ్యానం, ఎవ్రీథింగ్. ఓకే. ఈ మన పత్రిజీ ధ్యాన మహాయజ్ఞానికి మా సంబంధించి, యాగం మహాయాగానికి సంబంధించి ఎంతమంది అతిథులు మెయిన్గా ఈ ఇయర్ అటెండ్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పటివరకు ఇన్విటేషన్స్ వైజ్గా మీరు ఎవరైనా పిలవబోతున్నారు? మేడం ఎంతోమంది గొప్ప గొప్ప గురువులు, చాలా పెద్ద లిస్ట్ ఉంది. గొప్ప గొప్ప గురువులు, తర్వాత మోటివేషనల్ స్పీకర్స్, హెల్త్ సైడు చాలా పెద్ద లిస్ట్ ఉంది. 100-200 మంది ఉంటారు. తర్వాత అన్నిటికంటే కల్చరల్ బాగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల వారి ఆ పిల్లలను ఎంకరేజ్ చేయడానికి, ఆ ప్లాట్ఫామ్ ఇవ్వడానికి ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. దెన్ ఈవినింగ్స్ సాంగ్స్ ప్రోగ్రామ్ ఉంటాయి. దెన్ దానితో పాటు భగవద్గీత క్లాసెస్ ఉంటాయి. భగవద్గీత బోధిస్తారు. అట్లా ఎన్నో కార్యక్రమాలు. 6 గంటల ధ్యానం ఉంటుంది. అలా. సో ఈ యాగం అన్ని రోజులు కూడా కొన్ని వేల మందితో దాదాపు కొన్ని లక్షల ఫుడ్ అక్కడ పెట్టే అవకాశం ఉంది. ఆ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ని చూడబోతున్నాం అని చెప్పి తెలుస్తుంది. సో కంప్లీట్గా దీని గురించి ఎన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి మీరు ఫుడ్ చేయబోతున్నారు అక్కడ? మేడం ఎట్లుంటుందంటే ఇది మొత్తం ఒక 15 రోజుల ప్రోగ్రామ్. 15 days into 3 times బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఓ 3 పూటలు. 3 పూటలు. ఓకే. మీ బ్రేక్ఫాస్ట్ మెనూ చూస్తే 2 ఐటమ్స్ ఉంటాయి. ఇడ్లీ అనుకోండి, ఇడ్లీ వడ ఓ కాంబినేషన్, దోశ మైసూర్ బజ్జీ ఓ కాంబినేషన్, సాంబారు, చట్నీ, ఎవ్రీథింగ్. అర్థమైంది కదా. మళ్ళీ మధ్యాహ్నంకి వచ్చినప్పుడు 2 types ఆఫ్ రైసెస్, ఒక కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, ఓ పప్పు, ఓ ఫ్రై, స్వీటు, మజ్జిగ, సాంబారు, రసం. చెప్పాను కదా పెళ్లి భోజనాలు. ఆడ వెరీ వెరీ పర్టికులర్. ఏదో మామూలుగా కాదు, అట్లా ఆయన డిజైన్ చేశాడు అలా. అయితే ఈ 15 రోజులు 45 times into 3 times 45 times దాదాపుగా పర్ టైం ఒక 20,000 మంది భోంచేస్తారు. ఆన్ యావరేజ్ కుడి ఎడమ దాదాపు 10 లక్షల ప్లేట్లు. ఓ మై గాడ్. 10 లక్షల 1 million. 1 million ఆల్మోస్ట్ ఆల్ ధ్యాన ప్రసాదం ఈ భోజనం పెడతాం. అందుకే దాన్ని కూడా ఏంది భోజనం అని అనుకుంటా ఒక యజ్ఞంగా భావిస్తాం. దాని పేరు కూడా పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం కింద నామకరణం చేశాం. పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం. ఓకే. ఒక పక్కనేమో విశ్వశాంతికి, ప్రపంచ శాంతికి పత్రిజీ ధ్యాన మహాయాగం. ఇటు వచ్చేటప్పటికి పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం, యాగము యజ్ఞం. అందుకే అంటారు ఈ యజ్ఞంలో ఏంటంటే 10 లక్షల ప్లేట్లు ధ్యాన ప్రసాదం వితరణ చేయాలని ఒక సంకల్పంతో చేస్తాం. చుట్టుముట్టున్న గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక 100 కిలోమీటర్ల నుంచి ధ్యానానికి రాకుండా వాళ్ళందరూ విలేజెస్ కూడా వచ్చి ఇందులో పాల్గొని భోంచేస్తారు. ఇప్పుడు ఈ 10 లక్షల ప్లేట్లు భోజనం ఎలా పెడతామంటే ఎంతోమంది దాతలు, పిరమిడ్ మాస్టర్సే కాకుండా, ధ్యానులు కాకుండా ఎంతోమంది సమాజంలో వ్యాపారస్తులు, ఎంతోమంది సహాయ సహకారాలతోటి అది ఒక 1,00,000 మంది కంట్రిబ్యూషన్ ఉంటుంది. 100 రూపాయలు ఇస్తారు, 10 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు మీరు 100 రూపాయలు ఇచ్చినా తీసుకుంటాం. అర్థమైందా? అట్లా అందరి సహాయ సహకారాలతోటి 1,00,000 మంది కంట్రిబ్యూషన్ తోటి 100 రూపాయలు 200 తోటి కలిపి ఆ యజ్ఞం చేస్తాం. అందుకే అది అంత పవిత్రంగా ఉంటుంది. ఓకే. సో ఈ వాలంటీర్స్గా వచ్చే వాళ్ళంతా కూడా ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎక్కువగా వస్తారు. వాలంటీర్స్ మా పిరమిడ్ సొసైటీ నుంచి ఇందులో సేవాదళని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. దానికి హెడ్ స్ట్రక్చర్ ఉంది.
వాళ్ళు ఉంటారు. చుట్టుముట్టు గ్రామాల ప్రాంతాల వారు వచ్చిపోతుంటారు. కొందరు సర్వీస్‌లో పాల్గొంటారు. అది ఏ రిస్ట్రిక్షన్ ఉండదమ్మా. అంతా న్యాచురల్‌గా జరిగిపోతుంది. ఇప్పుడు నేనున్నాను. నాకు పత్రిజీ ఆశ్రమానికి రావాలని, లేదంటే అందులో జాయిన్ అవ్వాలని ఉంది. వాట్ ఈస్ ద క్రైటీరియా సార్? ఏం దానికి లేదు. ఏం చేయాలి? మీరు ఎలా? హ్యాపీగా మీ కారులో రండి. గూగుల్‌లో కొట్టండి. కడతాలంటే ఆటోమేటిక్ గూగుల్ పెట్టుకుంటే ఆ గేట్ వరకు వచ్చేస్తది. కారు పార్క్ చేసుకోండి. అర్థమైందా? అక్కడ రిసెప్షన్ ఉంటది. రిసెప్షన్‌లో మీ పేరు ఎంట్రీ చేసి టెంపరరీ పాస్ ఇస్తారు. అన్నీ చెప్తారు. పిరమిడ్‌లకి తీసుకెళ్తారు. ధ్యానం ఎలా చేయాలి చెప్తారు. ధ్యానం చేపిస్తారు. మీరు ఎంతసేపు కూర్చుంటారో కూర్చొని ధ్యానం చేయండి. తర్వాత మీకే అనుభూతి వస్తది. ఎక్స్‌పీరియన్స్ వస్తది. చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. దాని తర్వాత మంచి భోజనం చేయండి. లైబ్రరీ ఉంటది. అలా ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్. అదే గెస్ట్‌గా వస్తే మరి వాలంటీర్ అవ్వాలనుకుంటే? వాలంటీర్ అంటే ఏం లేదు. ఆడ వచ్చి పేరు రాసుకొని వెళ్ళిపోయి సర్వీస్ చేయొచ్చు. అంతే. అంతే. ఎవరైనా. ఎవరైనా ఇప్పుడు ఎంతోమంది వస్తారు. వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి సర్వీస్ చేస్తారు. సర్వీస్ చేసి పూజ చేసి పోతారు. ఓకే. సో ఫైనలీ వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు పీపుల్ సార్? ఈ మహా యాగానికి సంబంధించి పత్రిజీ గారు దేహాన్ని విడిచిన తర్వాత ఆయన ఆశయాల కోసం ఇన్ని వేల మందితో, ఇన్ని లక్షల మందికి ఫుడ్ పెడుతూ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్న మీ ఐడియాలజీ, మీ ఇంటెన్షన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సీరియస్లీ ఒక బిగ్ ఈవెంట్ అనే చెప్పాలి. కళ్ళతో వెళ్ళి చూస్తే గానీ మనకు అనుభూతి కలగదు. చూస్తే తప్ప అర్థం కాదు. ఎంత చెప్పినా థియరీ అవుతుంది. నేనేదో ప్రాపగండా చేస్తూ ఉంటుంది. అందుకే అందరి మీడియా మిత్రులకు, అందరికి ప్రజలకు, సర్వ ప్రజానికానికి ఏమంటారంటే ప్రపంచ శాంతికి, విశ్వశాంతికి డిసెంబర్ 21 నుంచి 31 వరకు కడతాల్, శ్రీశైలం దారిలో కడతాల్ అనే గ్రామం దగ్గర కైలాసపురిలో పత్రిజీ ధ్యాన మహాయాగం 11 రోజులు అంగరంగ వైభవంగా జరగబోతుంది. యాగంతో పాటు 10 లక్షల ప్లేట్ల ఒక ధ్యాన ప్రసాద యజ్ఞం కూడా జరగబోతుంది. ఈ 2 కార్యక్రమాలకు మీరు మీ బంధుమిత్ర కుటుంబ సమేతంగా రావాల్సిందిగా ఆహ్వానించడానికి మీ స్టూడియోకి వచ్చి అందరినీ ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా మీరు ఇంత స్వీట్గా పిలిచినందుకు ఖచ్చితంగా అందరూ వస్తారు. అండ్ మీరు ఇందులో ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం కాదు, చాలామంది ఇది చూసినట్లయితే వాలంటీర్లీ కూడా వాళ్ళు ఫ్రీగా ఎంట్రీ ఉంది, ఫ్రీగా ఫుడ్ ఉంది, ఒక 11 days ప్రోగ్రామ్ అట్లీస్ట్ వచ్చి అక్కడ ఏం జరుగుతుంది, నన్ను నేను ఎలా చూసుకోగలుగుతాను, నన్ను నేను ఎలా మారుతాను మెడిటేషన్ చేసి అని చెప్పి చూడాలనుకునే వాళ్ళకి కూడా ఖచ్చితంగా కోకొల్లలో నిజంగానే నాకే అనిపిస్తోంది ఒకసారి రావాలని. థియరీ ఓకే, ప్రాక్టికల్ మీరు ఆడికి వచ్చిండ్రు అనుకో, మీరు ఇప్పుడు ఇవన్నీ మర్చిపోతారు. ఆడ జరిగేది రియల్ చూస్తారు కదా, మళ్ళీ తర్వాత మీ ఆలోచన ఎలా ఉంటుంది మళ్ళీ చెప్పండి. రైట్, మీరు ఆ భోజనాల దగ్గర ఒక చీమ, దోమ, ఈగ ఉండదు. వెరీ నీట్ ఉంటుంది. రైస్ వస్తుంటది, పప్పు వస్తుంటది. ఎవరో ఒక శ్రీకాకుళం నుంచి ఒక వ్యక్తి 4 ఉల్లిగడ్డల పాకెట్ తీసుకొని వస్తాడు. ఒక మేడం వాళ్ళ ఇంట్లో పండించిన కారం పొడి తీసుకొని వస్తుంది. ఓ అమ్మగారు పసుపు తీసుకొని వస్తారు. రకరకాలుగా ఆ వంటలు, ఆ తెచ్చే గిఫ్ట్ ఏమంటారు ప్రొవిజన్స్, అదొక జాతర మాదిరిగా పవిత్రంగా ఉంటుంది. అందుకే వసుదైక కుటుంబం కలిసి ఉంటే ఏదైనా చేయొచ్చు అనేది ఆడ ప్రూవ్ అన్నట్టు. పత్రిజీ ఆశ్రమం ప్రూవ్ చేస్తుంది. పిరమిడ్ అంటే వసుదైక కుటుంబం. అంటే ఇప్పుడు గుడికి వెళ్తే చాలా మంది దక్షిణ తీసుకెళ్తారు, అంటే పళ్ళో పూలో ఇవి తీసుకెళ్తారు. ఇక్కడికి వచ్చే వాళ్ళు వాళ్ళ ఇళ్లలో పండించిన ఆనియన్స్, టమాటాలు, కూరగాయలు ఇవన్నీ. ఒక అతను 1 కిలో బెండకాయలు ఏ శ్రీకాకుళం తీసుకొని నుంచి వస్తాడు. ఆయన తృప్తి ఏంది, అరే మా పొలంలో పండించిన ఈ కూరగాయలు ఇక్కడ ధ్యానులు తినాలి అని ఒక సంకల్పం. ఓ సూపర్ 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 నైస్. నిజంగా ఇంత మంచి ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అంతే, ఎందుకంటే 3 సంవత్సరాలు ఆల్రెడీ చూసారు కాబట్టి 25 సంవత్సరాలు ఈ యాగం ఇది 4th year. సో ఆ 3 సంవత్సరాల కంటే కూడా గొప్పగా జరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సో ఖచ్చితంగా డిసెంబర్ 21 నుంచి 31 వరకు చేస్తున్న ఈ ధ్యాన మహా యాగానికి సంబంధించిన వివరాలు ఇవి. అందరూ కూడా ఆహ్వానితులే. ఒక్కసారి వెళ్ళి ఆ పిరమిడ్ కింద మెడిటేషన్ చేసి వాళ్ళు అసలు ఏంటి, మన జన్మ ఏంటి, మనం ఏంటి, మనం చేస్తున్న ప్రయాణం ఏంటి అని చెప్పి తెలుసుకోవటమే ఇందులో ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ఐక్యరాజ్య సమితి గుర్తించిన మెడిటేషన్ డే రోజే ఇది స్టార్ట్ అవుతుంది. సో వీలైన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవ్వచ్చు, అందరూ కూడా ఆహ్వానితులే అని చెప్పి చెప్తున్నారు.
విజయ్ భాస్కర్ గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ నెట్వర్క్.